మనం మానసికంగా చిక్కితే రకరకాల ఆలోచనలు, దరిద్రగొట్టు సందేహాలు, ఆలోచనలు, భయాలు రకరకాల భయాలు తీసుకొచ్చి మనల్ని మెంటల్గా ఒత్తిడికి గురి చేసి మనం మానసికంగా, శారీరకంగా నలిగిపోయేటట్టు చేస్తాడు వాడు. గోరంత దాన్ని కొండంతగా చూపిస్తాడు వాడు. దానికి ఊరకనే చిన్నదానికి ఆందోళన పడేటట్టు చేసి, టెన్షన్ పడేటట్టు చేసి, భయపడేటట్టు చేసి గందరగోళం చేసేస్తాడు వాడు. నువ్వు ఎక్కడ బెండ్ అవుతున్నావో అక్కడ వేటాడటం మొదలు పెడతాడు వాడు. మనసుని వేటాడతాడు. అనవసరపు భయాలు పుట్టిస్తాడు, అనుమానాలు పుట్టిస్తాడు. నువ్వు శారీరకంగా చిక్కితే పాపంలో పడేయటానికి పోరాడుతూ ఉంటాడు. నువ్వు పాపంలో పడ్డావు అనుకో, ఇక ఆత్మీయ జీవితాన్ని వేటాడటం మొదలు పెడతాడు. నువ్వు రోడ్డు మీద వెళుతున్నప్పుడు శారీరకంగా నిన్ను చంపడానికి ట్రై చేస్తాడు, నీ ప్రాణం తీయటానికి ట్రై చేస్తాడు. ఇలాంటి ప్రమాదం మనకి శత్రువుతో ఉంది గనుకనే ఇది కూడా మీరు నమ్మాలి. తన యందు భయభక్తులు గల వారి అందరి చుట్టూ దేవుడు తన దూతల్ని కాపలా పెట్టాడు. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి పరిశుద్ధునికి దేవుడు తన దూతల కాపుదల ఇచ్చాడు. చాలాసార్లు నువ్వు గండాల్లోంచి బయటపడటానికి కారణం దేవుని అద్భుతమైన కాపుదల. దూతలే నిన్ను సేవ్ చేశారు. లేకపోతే ఎప్పుడో నీవు ఎదుర్కొన్న ప్రమాదాల్లో గతంలోనే అవుట్. కానీ అలా జరగకుండా నువ్వు మళ్ళా లైన్లో ఉన్నావంటే దేవుని కాపుదల, అద్భుతమైన కాపుదల ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆవరించి ఉంది. మాంత్రిక శక్తులు నీ మీద ప్రయోగాలు చేసేటట్టు చేస్తారు వాడు. కొంతమందిని నీకు శత్రువులను చేసి వాళ్ళ మనసులో నువ్వు నాశనం కావాలనే ఆలోచనలు పుట్టించి వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి మరీ నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి మాంత్రికులను ఆశ్రయించేటట్టు సైతాన్ రేపుతాడు. అలాంటి ప్రయోగాలు కూడా నీ కుటుంబం మీద జరిగాయి, నీ మీద జరిగాయి, నా మీద జరిగాయి. కానీ ఏం గాల? కారణం దేవుని అగ్ని ప్రాకారం.